అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యశు. ఇవాళ మనం బిగ్ బాస్ సీజన్ 8 లో డే 4 అనేది ఇవాళ నేను రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి కొంచెం హ్యాపీగా, కొంచెం కొంచెం ఫైర్గా, కొంచెం ఫన్నీగా బాగుంది ఎపిసోడ్. కొంచెం గేమ్ కూడా ఉంది కదా, చాలా బాగుంది. కొంచెం ఊహించని ట్విస్ట్ కూడా ఉంది ఇవాళ ఎపిసోడ్ అయితే. ఇక ఎంట్రీతోనే అయితే పృథ్వీరాజ్ అయితే హ్యాండ్ వాష్ తోని బ్రష్ చేసుకున్నాడు. కొంచెం కామెడీగా ఉంది. అంతగా ఏం పట్టించుకోలేదు. జస్ట్ అది చెప్పగానే ఇంక అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక నిఖిల్, సోనియా, నైనిక ముగ్గురు అయితే బర్త్డే డిస్కషన్ చేశారు. మే 31 అంట నైనిక గారిది. మాది కూడా మే 31 అండి, మ్యారేజ్ యానివర్సరీ. ఇక అది అయిపోయిన తర్వాత సైన్యం లేని రాజు రాజు కాదని పెట్టారు కదా, బిగ్ బాస్ చెప్పారు కదా. దాని మీనింగ్ అంటే ఇప్పుడు చీఫ్ అయితే ఒక క్లైన్ అయితే ఎంచుకోవాలి. ఒక చీఫ్ కి 4 క్లైన్స్ వస్తారు. సో వాళ్ళు ఎంచుకోవాలి. ఎవరెవరంటే నిఖిల్, యష్మి, నైనిక ముగ్గురు చీఫ్లు కదా, వాళ్ళైతే ఎంచుకోవాలి. ఇక వీళ్ళు చీఫ్ కు గేమ్ ఆడేటప్పుడు అయితే కొందరు ఓడిపోయారు కదా, భాష, ఇంకా బేబక్క, ఇంకా ఒకరు నిబిల్, వీళ్ళైతే ఓడిపోయారు కదా. సో వీళ్ళకైతే కొంచెం బెస్ట్ ఆప్షన్ ఇచ్చాడు. అదేంటంటే వీళ్ళే ఎంచుకోవాలి చీఫ్ ని. అంటే మీరు ఈ గ్రూప్ కి అయితే వెళ్తే బాగుంటది అని రీజన్ ఇచ్చుకొని వాళ్ళే వెళ్ళాలి. ఇక బేబక్ అయితే నిఖిల్ దాంట్లోకి వెళ్ళిపోయింది. ఇక నైనిక దాంట్లోకేమో నిబిల్ వచ్చాడు. యష్మికేమో శేఖర్ భాష వచ్చారు. ఇంకా కొందరికి లీడర్షిప్ నచ్చింది, కొందరికి కాంప్రమైజ్. ఇక నాకు ఏడ బాగా అనిపించింది, శేఖర్ భాష యష్మి దాంట్లోకి వెళ్ళడం బాగా అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళిద్దరికి పడదు కదా. సో ఆపోజిట్ లో ఉంటే ఖచ్చితంగా నన్ను రౌండ్ అప్ చేసి మరీ ఆడతావు. సో నేను నీ గ్రూప్ లో ఉన్నాను అనుకో, ఇంకా నాకు ఎలాంటి బాధ ఉండదు కదా అని ఇంకా అందులోకి వెళ్ళిపోయాడు. బాగుంది. కాంప్రమైజ్ అవ్వడం టూ ఇంపార్టెంట్ కదా. సో అలా అయితే అయిపోయింది. ఇక ఇక్కడ పెద్ద మిస్టేక్ ఎక్కడ అంటే, నాకు బేబక్క చేసిన మిస్టేక్ నచ్చలేదండి. మేము ఎప్పుడు మిస్టేక్లే చేస్తుందా, వచ్చినప్పటి నుంచి మిస్టేక్లే చేస్తుంది నిజంగా బేబక్క. అంటే పాపం అందరూ అనడం వల్ల నేను కూడా చెప్తున్నాను అందరూ అనకూడదని. కానీ అలా చేయడం తప్పని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు కుకింగ్ రెస్పాన్సిబిలిటీ మొత్తం బేబక్కదే కదా. సో అలా గ్యాస్ ని ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేయడం మర్చిపోయింది, అలా తప్పు కదా. ఎందుకంటే ఇప్పుడు ఆ తప్పు అనేది మన ఇంట్లో చేసామనుకో, ఆ ఎఫెక్ట్ అనేది ఒక్కరికిద్దరికి మాత్రమే పడుతుంది. అదే మన ఇంట్లోకి మనపై పడుతుంది. కానీ అక్కడ ఉన్న అంతమంది కంటెస్టెంట్స్ ఆమె చేతుల మీద, అంటే ఆమె ఫుడ్ పెడుతుంది కానీ ఇట్స్ ఓకే, ఫుడ్ అనేది మంచి విషయం, వండిపెట్టడం అనేది మంచి విషయం, నేను తప్పనట్లేదు. కానీ అలా గ్యాస్ అలా వదిలేయడం మాత్రం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు చెప్పండి. అలా వదిలేయడం వల్ల ఇప్పుడు ఏదైనా మేబీ ఏదైనా ఫైర్ అయినా ఏమైనా యాక్సిడెంట్ అయింది అనుకో, ఇప్పుడు ఎంత మంది ఎఫెక్ట్ అవుతారు కదా. అంత నెగ్లిజెన్స్ అవసరం లేదని, అంటే ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమె చేసిన మిస్టేక్స్ ఆ ముక్కతే అందులో ఉన్న వాళ్ళు చూస్తారు అనట్లే కదా, ఆల్ ఓవర్ మన ఇప్పుడు అందరు చూస్తున్నారు కదా. సో అలా చేయడం తప్పు. అంటే మేబీ అనుకోకుండా చేయొచ్చు అనుకోవచ్చు, కానీ ఎన్ని మిస్టేక్స్ అని చేస్తాం కదా. ఇది బిగ్ మిస్టేక్. ఇప్పుడు కుక్కరు అది మాడిపోవడం, అది అది ఓకే, అది సర్దుకొని తినొచ్చు కావచ్చు, కానీ ఇది అలా కాదు కదా. సో నాకైతే అక్కడ అస్సలు నచ్చలేదు. ఇంకా మిగతా హౌస్ మేట్స్ అందరూ అంటే వీళ్ళ రీజన్స్ చెప్పి ఇంకా వాళ్ళ గ్రూప్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అందరు గ్రూప్ లోకి వెళ్ళిపోతేప్పుడైతే విష్ణుప్రియ అయితే ఒకతే మిగిలిపోయింది ఒంటరిగా. తనని ఎవరు కావాలనుకోవట్లేదు చీఫ్లు అయితే. అందరూ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చినప్పుడు నాకు కావాలని వాళ్ళు స్టాండ్ నించొని నాకు ఈ రీజన్ వల్ల దీనికి కావాలి అని ఒక్కొక్కరు చీఫ్ ఎంచుకుంది తను. కానీ విష్ణుప్రియ వచ్చే వరకు అయితే ఎవ్వరు రాలేదు. ఇంకా లాస్ట్కి అయితే నైనిక ఉంది కదా, నాకు అన్ని స్ట్రెంత్ అన్ని ఉన్నాయి కానీ కామెడీ లేదు కదా, సో నువ్వు నాకు కావాలి, కామెడీ కూడా ఇంపార్టెంటే అని తను తీసుకెళ్ళింది. పాపం అలా ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టడం కష్టం. ఇంకా మణికంఠ అయితే నాకు మణికంఠ దాంట్లో కొంచెం డిఫరెన్స్ కనిపించింది. ఏంటంటే మణికంఠ ఎప్పుడు ఎమోషనల్ ఫీల్ అవుతాడు కదా, సో ఎమోషనల్ గా చాలా డిస్టర్బెన్స్ అయినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అప్పుడప్పుడు మనం బాగా బాధలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే కళ్ళలోకి వెళ్ళి వస్తాయి చూసారా. సో నాకు అలా అనిపించింది. తనకు కూడా ఏడవకూడదు అనుకుంటున్నాడు కానీ ఏడ్చేస్తున్నాడు పాపం. ఆ సింపతి అని అన్నాం కానీ ఇంకా ఎమోషనల్ గా డిస్టర్బెన్స్ అయ్యాడు పాపం. మనకు కూడా తెలియదు కదా, ఎవరిని తెలియనప్పుడు ఏం మాట్లాడకూడదు అలా. సో అందుకని మాట్లాడలేదు. బుక్ చూసకుండా చెప్పుకోవచ్చు. ఇంకా నాకు తెలియని విషయాలు మిస్టేక్ చేయడం ఎందుకని ఇంకా బుక్ చూసి కొన్ని నేమ్స్ అయితే రాసి పెట్టుకున్నాను. ఇక నైనిక గ్రూప్ లో ఎవరెవరు వెళ్ళారంటే ఆదిత్య, సీత, విష్ణుప్రియ వెళ్ళారు. ఇట్స్ గుడ్. నిఖిల్కేమో మణికంఠ, సోనియా,
వీళ్ళకైతే ఇద్దరే వచ్చారండి, ఇంకో కంటెస్టెంట్స్ లేరు కదా. సో తినకైతే ఇద్దరే. ఇంకా యష్మి అయితే అభయ్, పృథ్వీరాజ్, ప్రేరణ వీళ్ళైతే వచ్చారు. ఇక యష్మికి ఇంకా నయనకైతే 4 మెంబర్స్ వచ్చారు. సారీ 3 మెంబర్స్ వచ్చారు. తనతో కలిసి 4 మెంబర్స్ అవుతారు కదా లీడర్తో కలిసి. ఇక నిఖిల్కి అయితే ఇద్దరే వచ్చారు. ఇప్పుడు గేమ్ ఉంటుంది కదా, గోల్ బాల్ పట్టు గోల్ కొట్ట అనే గేమ్లా యష్మి, నైనా వీళ్ళిద్దరు గ్రూప్లుగా ఉంటారు. నిఖిల్కి ఏమో ఇద్దరే ఉన్నారు కాబట్టి తనకైతే ఛాయిస్ లేదు. సో వీళ్ళిద్దరు ఆ ఇద్దరిని తీసుకోవడానికి గేమ్ అయితే ఆడాలి. అందులో అయితే ఎవరు యష్మి వాళ్ళు విన్నర్ అయ్యారు. అంటే వాళ్ళ సైడ్ జెంట్స్ ఎక్కువగా ఉన్నారని ఆడారో మరి ఏంటో కానీ బాగా ఆడారు. అందరు అన్ని గేమ్లు ఆడలేరు కానీ కాన్ఫిడెన్స్ అంటే మనకు వచ్చినా రాకపోయినా 100% ఇవ్వడం ఇంపార్టెంట్. అలాగే వాళ్ళు ఇది క్లీన్ చేయలేదు, అది క్లీన్ రెస్ట్ రూమ్ అయితే మేబీ నాకు కూడా అనిపించింది. రెస్ట్ రూమ్ అయితే ఖచ్చితంగా క్లీనింగ్ ఉండాలి. ఇప్పుడు మనం అక్కడ ఖరాబ్ చేసామనుకో, ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి క్లీన్ చేయాలంటే అది కుదరని పని. వేరే పని అయితే ఎవరైనా చేస్తారు కానీ రెస్ట్ రూమ్ మాత్రం ఓవరాల్ క్లీన్ చేయడం ఇస్ టూ బెటర్. ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళు గలీజ్ చేస్తే చేయలేనికి అబ్బా చేయలేను అలా ఉంటుంది. ఇంకా వేరే ప్లేట్స్ కడగడం కానీ, సోఫాస్ తుడడం, కింద తుడడం కానీ ఎవరైనా చేస్తారు కానీ అది ఎవ్వరు చేయలేరు. వాళ్ళు మంచి డిస్కషన్ చేసుకున్నారు, మంచి డిసిషన్ కూడా తీసుకున్నారు. ఎవరు ఏ పని నీట్గా చేసుకోవాలి, బాగుంది, నాకు కూడా నచ్చింది. ఇక ఈ వీడియో ఇంతేనా అండి. నా నా అంటే నాకు అనిపించింది నేను చెప్పాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా మన దగ్గర ఏమైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.